హాయ్ గైస్, వెల్కమ్ టు ద అనూప్ టీవీ. ఈరోజు అయితే కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. చూడొచ్చు 28/1/2026 అయితే రిలీజ్ అయింది. ఈరోజు 29th అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి జీడిఎస్ సెలెక్షన్ అండి, అంటే పోస్ట్ ఆఫీస్ సెలెక్షన్ అనేది నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. బేస్డ్ ఆన్ 2026 రిక్రూట్మెంట్ అండి. ఇందులో అయితే 2 కేటగిరీస్లో పోస్టులు అయితే ఉన్నాయి. ఫస్ట్ కేటగిరీ బీపీఎం కేటగిరీ. దీనికైతే 12,000 to 29,380 రూపీస్ వరకు శాలరీ ఉంటుంది. నెక్స్ట్ ఏబిపిఎం అండి, దక్ సేవక్. దీనికి వచ్చి 10,000 to 24,470 రూపీస్ అయితే దీనికైతే శాలరీ వస్తుంది. ఓన్లీ ఇప్పుడైతే ఈ 2 పోస్టులకే మనకైతే వదిలి ఉన్నాడండి. మిగతా పోస్టులు అయితే తెలీదు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఏజ్ లిమిట్ వచ్చి మినిమం 18 years నుంచి మ్యాక్సిమం 40 years వరకు అయితే ఏజ్ లిమిట్ అండి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఇక్కడైతే వీళ్ళు 40 years వరకు మినిమం ఏజ్ మ్యాక్సిమం ఏజ్ అన్నారు కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ కూడా చాలా ఎక్కువే ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడే 40 ఇచ్చేస్తున్నారు. కేటగిరీ వైజ్ అయితే వీళ్ళు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చినారు. ఎస్సీ/ఎస్టీ వాళ్ళకైతే 5 years, ఓబీసీ వాళ్ళకైతే 3 years, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఏం లేదండి. నెక్స్ట్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 10 years, పీడబ్ల్యూబీడీ ప్లస్ బీసీ ఓబీసీ వాళ్ళకైతే 13 years ఏజ్ రిలాక్సేషన్. నెక్స్ట్ పీడబ్ల్యూబీడీ ప్లస్ ఎస్సీ/ఎస్టీ వాళ్ళకైతే 15 years ఏజ్ రిలాక్సేషన్ అండి. చూసుకోవచ్చు మీరు, ఇక్కడైతే చాలా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చేస్తున్నారు. సో నో వెరీస్, ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. చూసుకోవచ్చు మీరు ఇక్కడ నీట్గా అయితే టేబుల్ మెన్షన్ చేస్తున్నారు కాబట్టి నో డౌట్స్ అండి. మ్యాక్సిమం ఏజ్ 40 years అన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎందుకంటే 10th క్వాలిఫికేషనే కాబట్టి మెరిట్ లిస్ట్ ప్రకారం అయితే వీళ్ళైతే షార్ట్ లిస్ట్ చేస్తారు. మీరు అనుకోవచ్చు అంత కరోనా వాళ్ళకి ఇస్తారేమో అని. అలా ఏం కాదండి, అందరికీ కూడా చూసుకొని ఇస్తారు. సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. నాట్ ఓన్లీ 10th క్వాలిఫికేషన్, ఇంకా మీకైతే అదర్ క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి. నాలెడ్జ్ ఆన్ కంప్యూటర్ మీద నాలెడ్జ్ అయితే ఉండాలి. బేసిక్ నాలెడ్జ్, నాట్ అడ్వాన్స్డ్ అనమాట. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఆయన ఈ కాలంలో ఎవరికి రాదండి బేసిక్ నాలెడ్జ్ అయితే, అందరికి వచ్చి కంప్యూటర్ వాడడం. నెక్స్ట్ నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్ అనమాట, సైక్లింగ్ కూడా వచ్చి ఉండాలి. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ చేసుకుంటే ఇక్కడైతే వీళ్ళు లింక్ ఇచ్చినారు. ఆ లింక్ మీరు సేమ్ యాజ్ ఇట్ ఈస్ టైప్ చేసి అయినా కూడా లింక్ ఓపెన్ చేసుకోవచ్చు. లేదంటే ఇండియన్ పోస్ట్ ఆఫీస్ గవర్నమెంట్ జాబ్స్ అనైనా గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయొచ్చు. డైరెక్ట్ ఓపెన్ అవుతుంది. మీకైతే డైరెక్ట్ అక్కడ వెళ్ళేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు ఈ సెలెక్షన్స్కి. నెక్స్ట్ ఫీ పేమెంట్ చూసుకోవచ్చు. 100 రూపీస్ ఫీ పేమెంట్ అండి. అయితే ఇక్కడ ఎవరెవరికి ఫీ లేదంటే ఫిమేల్ క్యాండిడేట్స్, ఎస్సీ/ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ట్రాన్స్ ఉమెన్ అప్లికెంట్స్ వీళ్ళకైతే అమౌంట్ లేదండి. మిగతా ఎక్సెప్షన్ ఎవరైతే ఉన్నారో రిమైనింగ్ వాళ్ళందరికీ కూడా పేమెంట్ 100 రూపీస్. చాలా తక్కువ పేమెంటేనండి, కాబట్టి అందరూ అప్లై చేసుకోండి. నెక్స్ట్ మీకు 31st నుంచి 14th వరకు అయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. మీరైతే అప్లై చేసుకోవచ్చు 31st నుంచి 14th వరకు. నెక్స్ట్ ఫీ పేమెంట్ 2 నుంచి 16th కల్లా పే చేసేసేయాలండి. 2nd Feb నుంచి 16th Feb లోపు మీరైతే పేమెంట్ చేసేయాలి. నెక్స్ట్ కరెక్షన్స్ అనమాట. మీ అప్లికేషన్ ఏమైనా మళ్ళీ కరెక్ట్గా ఎడిట్ చేయాలి అనుకుంటే మీరు 18th నుంచి 19th లోపు కరెక్ట్గా ఎడిట్ చేసుకోండి. దాని తర్వాత అయితే ఎడిషన్ ఉండదు. నెక్స్ట్ ఏమేమి సర్టిఫికేట్స్ అయితే ఉండాలంటే మార్క్స్ మెమో, ఐడెంటిటీ ప్రూఫ్ అండి, అంటే మీ ఫోటో. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఈ 3 అయితే అందరికి కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్, ఎవరు ఎలిజిబుల్ అయితే ఈ సర్టిఫికేట్కి వాళ్ళు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఇది కూడా ఓన్లీ ఫర్ ఈడబ్ల్యూఎస్ పర్సన్స్. నెక్స్ట్ ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్. ఇవైతే సర్టిఫికేట్స్ అండి. ఎవరికైతే మెడికల్ సర్టిఫికేట్ ఇష్యూ ఉంటుందో వాళ్ళకు కూడా మెడికల్ ఆఫీస్, గవర్నమెంట్ హాస్పిటల్ అలా మెడికల్ సర్టిఫికేట్ అలా అండి. ఈ సర్టిఫికేట్స్ అనేవి జేపీజీ ఆర్ జేపీఈజీ ఫైల్ ఫామ్లో అయితే ఉండాలి. ఆ ఫార్మాట్లలో ఉండాలి. నెక్స్ట్ 30K to 100K మధ్యలోనే
సైజ్ అనేది ఉండాలండి. నెక్స్ట్ డైమెన్షన్స్ కూడా ఇచ్చినారు. 320 to 400 పిక్సెల్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ యాక్సెప్టెడ్ రేషియో వచ్చి 4:5, 72 to 150 అనమాట. ఆల్ డాక్యుమెంట్స్